ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంతా తుఫాను వణికించింది. ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వరదల తెల్లారే నగరానికి వచ్చి నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 12.12 కోట్ల నష్టపరిహారం విడుదల చేస్తున్నట్టు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రకటించారు. అయితే సీఎం వచ్చి 22 రోజులు దాటినా ఇంతవరకు పైసా సాయం బాధితులకు అందలేదు. ఇంకెప్పుడు వరద సాయం అందుతుందని బాధితులు ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. వరంగల్ మహానగర పాలక పరిధిలో ఉన్నటువంటి అనేక కాలనీలు నీట మునిగినటువంటి సందర్భం. అక్టోబర్ చివరి వారంలో ఈ ప్రాంతమంతా కూడా జలమయమైంది. చాలా ఇండ్లు 5-6 ఫీట్ల వరకు నీళ్లు చేరుకొని ఒక్కరు కూడా ఇక్కడికి లేకుండా కట్టుబట్టలతో బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో 31వ తేదీ ఈ ప్రాంతానికి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని విజిట్ చేసినటువంటి సందర్భం సమ్మయ్య నగర్కు వచ్చి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి నష్టపరిహారాన్ని అందిస్తామని వెళ్ళారు. ఈ నెల అంటే నవంబర్ 11వ తేదీన ఏదైతే వరద ప్రభావానికి గురైనటువంటి ఈ వరద బాధితులకు సంబంధించిన ఈ ఇండ్లను అప్పటికే అంచనా వేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసింది. అసలు ఆ వరదలు వచ్చిన సందర్భంలో సీఎం వచ్చి మీకు హామీ కూడా ఇచ్చారు. మీ ఇండ్లలో నష్టం జరిగిన వాళ్ళకి సంబంధించి ఇంటికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అసలు మీ దగ్గర సర్వే చేసి వెళ్ళారా? మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా? ఏం వాళ్ళు వచ్చి ఏం చేయలేదు, ఏం చూడలేదు. ఏమంటున్నారు మరి అధికారులను అడిగితే? అటు రానే రాలే, ఎవరు ఏమి ఇయ్యలే, రానే రాలే, అట్టుగా రాసుకున్నారు పోయిన అంతే. ఏమేమి తీసుకున్నారమ్మా మీ దగ్గర నుంచి? మీరు నష్టపోయింది కదా, మీ ఇంట్లో ఏమేమి నష్టపోయిందని చెప్పిళ్ళు. మీ దగ్గర నుంచి ఏం తీసుకుపోయారు? ఆధార్ కార్డు తీసుకుపోయినా, ఇంకేం తీసుకుపోయాను? ఆధార్ కార్డు తీసుకుపోయాను, బ్యాంక్ అకౌంట్ బుక్ రాసుకున్నారు అంతే. మా ఏం పేరమ్మా, వరద వచ్చినప్పుడు ఎట్లుండే మీ ఇంట్లో పరిస్థితి? సీఎం కూడా వచ్చి మీకు హామీ ఇచ్చిపోయింది, ఇంటికి 15,000 రూపాయలు వేస్తామన్నారు. అసలు డబ్బులు పడే? మా అన్ని పోయినాయి. టీవీలు నాన్నయి, ఫ్రిడ్జీలు నాన్నయి, మంచాలు నాన్నయి, అన్ని కొట్టుకుపోయినాయి, బట్టలు నాన్నయి, కింటన్నర బియ్యం పోయినాయి, గిన్నెలు గిలాసాలు అన్నీ పోయినాయి. మా దగ్గరికి ఎవ్వరు రాలేదు కానీ రాసుకపోయినారు అంతే. వచ్చి చూసినోడు ఎవ్వరు లేడు మా దగ్గరికి, ఎవ్వడు పట్టించుకుంటలేడు కూడా మమ్మల్ని. రాసుకపోయిన మందమే. అకౌంట్ బుక్ నెమ్మరు, ఆధార్ కార్డు నెమ్మరు రాసుకొని పోయినారు. మేము అకౌంట్లో పైసలు ఎత్తారమ్మా అనుకుంటా పోయినరు. 15,000 అన్నారు. ఆ 15,000 లేవు, వచ్చిన వాళ్ళే లేరు, మమ్మల్ని అడిగిన వాళ్ళే లేరు. మా దగ్గరికి వాళ్ళ ముఖమే చూపించాలి. ఏం కథ గెలిచినాం, మరి మేము పోయి గడ్డ మీద కూర్చున్నాము, మరి మీకు ఎట్లున్నది, ఏం నష్టం పోయింది, ఏం జరిగింది, ఎట్లా ఏం కథ అన్న ముచ్చటే లేదు. మా దగ్గరికి అసలు మమ్మల్ని మందలు ఇచ్చిన వాళ్ళే లేరు. మాకు అన్ని నష్టాలు వరకునే మేము రోడ్ల మీద పన్నాం, మాకు బుక్కెట్ వచ్చిన వాళ్ళు లేడు. మేము ఉపాసం ఇప్పుడు నుండి రోడ్ల పంటి తిరిగినాం. మమ్మల్ని మందలు ఇచ్చిన వాళ్ళు లేడు, మమ్మల్ని చేసిన వాళ్ళు లేరు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? మీరేం నష్టపోయినరు? అసలు అధికారులు వచ్చినప్పుడు అంటే సర్వే చేసిన వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏం వివరాలు తీసుకున్నారు? మీరు ఏమేమి పేపర్లు వాళ్ళకి అందజేసిళ్ళు? ఎన్ని రోజులలో పైసలు పడతాయి అన్నారు? అసలు మీరు నష్టపోయింది ఎంత? వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, మీరు నష్టపోయింది ఎంత? బొచ్చడు బండి ఖరాబ్ అయింది, కింటన్నర బియ్యం ఖరాబ్ అయినాయి, స్టవ్ ఖరాబ్ అయింది, ఇల్లంతా మునిగిన బట్టలన్నీ ఖరాబ్ అయినాయి, ఒకట్లా బండ్లు సుత ఖరాబ్ అయినాయి, టీవీ ఫ్రిడ్జి అన్నీ ఖరాబ్ అయినాయి. వాళ్ళు ఇస్తారన్నారు. ఇంతవరకు అకౌంట్ బుక్ నంబర్ తీసుకుపోయి అన్ని తీసుకుపోయి ఎవడు రేవంత్ రెడ్డి అటుకెళ్ళే పోయిండు, అట్లా పోయిండు, ఇంతవరకు రాలే. ఇట్లా వస్తానన్నాడు, రానే రాకపోయా. మీ పేరేందమ్మా? ఏం నష్టపోయిన వరదలల్లా? ఏమి ఇస్తామన్నా ఏమి ఇవ్వలే? వయ్యా మాది 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. అనుమాసం ఇస్తున్నాము కానీ ఇన్ని నీళ్ళు మాత్రం రాలే. భోజనం పెట్టుడు మాకు మమ్మల్ని దగ్గర తీసి దయచేసి వాళ్ళు వచ్చి ఆదుకున్నారు. కానీ ఈ వినయ్ భాస్కర్ ఇట్లా వాళ్ళందరూ ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి ఆదుకున్నారు. ఈ ధర్మన్న కూడా మంచిగానే ఆదుకున్నాడు, చెప్పిండు, అన్ని ఇచ్చిండు, అన్ని మాట్లాడిండు. కానీ ఇప్పుడైతే ఎవ్వరు ఇట్లా వచ్చలేదు, ఏం లేదు. అయితే నీళ్ళు వస్తానే అని ఇట్లా కొంగు ఇట్లా కట్టుకొని ఇట్లా పైకి రాపడుతున్నా నాయన రాయిందని పోతాడు నవ్వుకుంటా, ఇటు చూసుకుంటా నవ్వుకుంటా. అన్న 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 దండం అన్న, నమస్తే అన్న 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 ఆగన్న అక్కడ దాకా ఉరికిన ఉరికితే సుత్తలేడు, అటే వెళ్ళిపోతాడు. మనబోయా నీళ్ళు పోసిన, నీళ్ళు పోయంగానే వాళ్ళంతా నవ్వుకుంటూ పోయింది కనుక ఇక వాళ్ళు వాడి ఇటు ముఖాన కనలేవాళ్ళే. మా ఏం నష్టపోయినారు వరదలు వచ్చినప్పుడు? మీ పరిస్థితి ఎట్లా ఉండే? అంటే మీ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. 5-6 ఫీట్ల వరకు నీళ్ళు వచ్చినటువంటి సందర్భంలో కట్టుబట్టలతో పోయింది కదా. మేము తెల్లారే సీఎంని తీసుకొచ్చినాం అన్నారు. అసలు సీఎం వచ్చిపోతే మీకు జరిగింది ఏంది? నాకు రాలేదు, ఇక్కడ కనబడటాను కూడా కనబడలే. మళ్ళీ పట్టించుకున్న వాళ్ళే లేరు. 40 సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ ఇంత ఘోరమైన పరిస్థితి అయితే మాకు ఎప్పుడు రాలే.
ఈసారి వచ్చింది అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు వారం క్రితం కూడా స్థానిక ఎమ్మెల్యే నాయన రాజరెడ్డి 3 గంటల నుంచే మీకు అకౌంట్లో పడతానే అని చెప్పి స్పష్టంగా ప్రకటన చేసాడు. చూపిస్తా వార్తలలో కూడా చూపిస్తాను. సమ్మెనార్ అంతా తిరిగినాం, డబ్బులు పడుతున్నాయని అక్కడ చెప్తున్నా తప్ప మా వచ్చినోడు లేడు, మాకు రూపాయి వేసినోడు లేడు. అదంతా వట్టి ముచ్చటే. మేము ఇద్దరు వికలాంగులం అయితే ఏం చేసినామంటే మాకైతే మాకు 5 ఆడపిల్లలు కూడా మమ్మల్ని ఆడపిల్లలు ఏం చేసిర్రు అంటే మమ్మల్ని తీసుకుపోయి అక్కడ పడేసిర్రు గడ్డ మీద, అంతే గడ్డ మీద పడేసిరు. కానీ మాకు 2 క్వింటాల బియ్యం పోయినాయి, గాజు కొట్టుకుపోయింది, బోళ్ళు కొట్టుకుపోయినాయి, బట్టలు కొట్టుకుపోయినాయి, తినడానికి కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. మమ్మల్ని గోడ కూడా గుడింది, గేట్ కాడ కూడా గురింది మొత్తం. కావాలంటే అధికారులు కూడా మమ్మల్ని వచ్చి పట్టించుకోవడం లేదు. నష్టపరిహారం ఇస్తామన్నారు కదా, ఏం చెప్తారు? ఏది లేదు సార్, ఏది పట్టించుకోలేదు సార్. ఇట్లా మాకు కూడా వికలాంగులకు పింఛన్ కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి కూడా చెప్పింది సార్. అది కూడా ఎవరు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. 10 సంవత్సరాల దాకా నేను చదువుకున్నా కూడా మాకు స్కాలర్షిప్ కూడా ఇంతవరకు వస్తలేదు సార్. నాకు కూడా తంబు కూడా పడతలేదు సార్. ఇట్లా వేలు ముద్ర కూడా వచ్చే సంవత్సరం డబ్బులు కూడా ఆగిపోయినాయి. ఇంతవరకు ₹1 కూడా అకౌంట్లో వేయలేదు సార్. ఆధార్ కార్డు, అకౌంట్, రేషన్ కార్డు అవన్నీ తీసుకొని పోయి రాసుకున్నారు కానీ ఏది లేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని సాయం చేసిండు, ధర్మన్న కూడా సాయం చేసిండు, వినయ్ భాస్కర్ సాయం చేసిండు. ఇక ఈ రేవంత్ వచ్చిన కాంచాలని మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా బాధారకు చూడలేదు. అయితే సామాన్ అన్ని పోయినాయి అయ్యా. కారు మునిగింది మొత్తం. కారు మొత్తం 2-3 లక్షలు పాడైపోయింది. ఆ కారు పనికి రాకుండా అయిపోయింది. తిండికి లేదు, టికానా లేదు. సాయంత్రం వరకు అయితే ఎవరు ఏం మంచినీళ్ళు కూడా అందియాలి మాకు. ఎప్పుడో 7 గంటలకు వచ్చి మంచినీళ్ళు ఎవరు ఇచ్చారు వాళ్ళు, వేరే వాళ్ళు. అంతవరకే కానీ ఈ అకౌంట్ తీసుకుపోయినారు, ఆధార్ కార్డు అవి తీసుకుపోయినారు. 15 రోజులకే పడుతుంది అన్నారు. 15 రోజులు లేదు, 20 రోజులు లేదు. ముందా తుఫాను వస్తుందని వాతావరణ శాఖ మన రాష్ట్రానికి ముందే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా అందరినీ అలర్ట్ చేయాలి. ఆ గేట్లు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతోని ఆన్లైన్ గ్రౌండ్ సిస్టమ్తో ఒక డ్రైనేజ్ నిర్మించిల్లో దాన్ని ఓపెన్ చేసి పెట్టాలి. అది నాలా నీళ్లు వాటర్ వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఇక్కడ నీళ్లు కూడా మాకు అంత రాకపోవు. ఆ గేట్లు తెరవకపోవడానికి ఆ గేట్లు తెరవకపోతేనే మాకు ఈ వాటర్ వచ్చింది. దీనికి అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత వహించాలి, ఈ జిల్లా యంత్రాంగమే. ఇంకొకటి, మాకు డబ్బులు వచ్చినాయి అన్నారు. మాకు డబ్బులు రాలే, ఏం రాలే. అందరూ ఆధార్ కార్డులు, అకౌంట్లు అన్ని ఏ ఎమ్మెల్యే కూడా మమ్మల్ని వచ్చి కనీసానికి ఎట్లున్నారు ఏందని పరామర్శించలేదు. ఎమ్మెల్యే కూడా మమ్మల్ని లెక్క చేయకుండా పోతాడు. ఆ ఎమ్మెల్యేకి లెక్క ఇవ్వాలి. ఎమ్మెల్యేని తీసుకొచ్చింది ఇక్కడ నేనే. ఎమ్మెల్యేని తీసుకొచ్చింది నేనే. ఇక్కడ కాలి కొబ్బరికాయ కొట్టాలనగానే ఆయన తీసుకొచ్చింది నేను. అప్పుడు పార్టీ చేసిండు, ఇప్పుడు విలువ చేస్తలేడు. ఆయన ఏమనాలో చెప్పండి మీరే. చూసినట్టయితే పూర్తిగా సమ్మయ్య నగర్ సంబంధించినటువంటి ప్రజలు వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెక్కలకైతే సర్వేలు అంటే వరద నష్టం జరిగినప్పుడు పూర్తిగా ఈ బాధితులను ఆదుకోవడానికి మేము వచ్చామని చెప్పడం తప్ప ఇక్కడ వీళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. సీఎం వరదలు వచ్చిన తెల్లారే మీకు అందుబాటులోకి నేను వచ్చాను, మీ కాలనీలన్నీ తిరిగానని చెప్పి ప్రచారం చేసుకున్నారు తప్ప సమ్మయ్య నగర్ సీఎం పర్యటించినటువంటి ఆ లిస్టులో ఉంది. కానీ ఈ కాలనీల్లోకి, ఈ గల్లీల్లోకి మాత్రం రానటువంటి పరిస్థితి. మెయిన్ రోడ్డుకు వచ్చి ఆ మెయిన్ రోడ్ నుంచి పోతల నగర్ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది తప్ప కాలనీ లోపలికి వచ్చి వీళ్ళ బాధలు తెలుసుకున్నటువంటి పాపాన రాష్ట్ర ప్రభుత్వం పోలేదు, సీఎం వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచే మీ అకౌంట్లో 15,000 రూపాయలు పడుతున్నాయని చెప్పి హామీ ఇచ్చి ఏదైతే ఆ మాట చెప్పిన ఎమ్మెల్యే నాయన రాజేంద్ర మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో మొత్తం 8,059 ఇండ్లు నష్టపోయినట్లుగా సర్వేల్లో తేల్చారు. 12.12 కోట్లు విడుదల చేశామని చెప్పారు. డబ్బులు పడని సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ ప్రకటన చేసి కూడా వారం అవుతుంది. సీఎం వచ్చి వెళ్ళి కూడా 20 రోజులు కావస్తూ ఉన్న వీళ్ళకి జరిగినటువంటి నష్టం ఇంకా పూడ్చలేదని చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో మరొక తుఫాను గండం కూడా పొంచి ఉన్న క్రమంలో మోంతా తుఫానికి సంబంధించినటువంటి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందజేయని సందర్భం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా నుంచి.